తమ కుటుంబ పెద్దల గెలుపు కోసం రంగంలోకి దిగిన వారసుల ప్రచారం అన్ని ప్రాంతాల్లో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆయన కోడలు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కుమార్తె శ్రీయారెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. జల్లంగి మండలంలో గురువారం ఆమె చేపట్టిన ప్రచార యాత్ర 101 మంది మోతైదుల హారతులతో ప్రారంభించగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె వెంట నడవగా ఇంటింటికి తిరిగి తమ మామయ్యను గెలిపించాలంటూ ఆమె అభ్యర్థించడం విశేషం. మంచిగా మారు పేరు మాట ఇస్తే కట్టుబడి ఉండే మామయ్యని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతామంటూ ఆమె పిలుపునివ్వగా ప్రతి ఒక్కరూ స్పందించారు. అందరితో సామాన్యులతో సైతం అమేకమై ఇంటింటికి తిరుగుతూ ఆమె నిర్వహించిన ప్రచారాన్ని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో పాటు జల్లంకి మండల ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, స్థానిక నాయకులు ఇస్కా మదన్మోహన్ రెడ్డి, దేవరపల్లి రఘురామరెడ్డి, వంటేరు రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డి ఇందిరమ్మ, సూర్య వెంకటశేషారెడ్డి, వేలమూరి శ్రీధర్ రెడ్డి, గండు కృష్ణారెడ్డి, రావి ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. నమస్కారం అండి, నేను రాజగోపాల్ రెడ్డి చిన్న కోడల్ని. జలదంకి మండలంకి వెళ్ళి పీకే అగ్రహారంకి వెళ్ళి ఉన్నాను. చాలా చాలా బాగా వెల్కమింగ్, చాలా చాలా మంచి రెస్పాన్స్, చాలా ప్రేమగా మమ్మల్ని వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాంతాలందరూ ఉన్న జనాలందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. అండ్ మా మామగారికి, ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణ కాక అగ్రహారంలో మన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి తరఫున వారి చిన్న కోడలు, చిన్న కుమారుడు అభిషేక్ రెడ్డి గారు, చిన్న కోడలు శ్రీయారెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే, ఈ యొక్క గ్రామంలో శ్రీయారెడ్డి గారు వాయిస్ వింటా ఉంటే వెళ్ళిన ప్రతి ఇంటి మహిళ కూడా మీకే ఓటేస్తామని చెప్పి జేజేలు పలకడం జరిగింది ఆమెతో జతకట్టి. కానీ దానికి కారణం ఏంటంటే జగనన్న ఇచ్చే పథకాలు, రాజగోపాల్ అన్న గారు చేసిన ఈ గ్రామాల్లో చేసిన పంటలకు నీళ్లు ఇవ్వడం కానీ ఆయన కృషి, మరి రాజగోపాల్ అన్నగారి కోడలుగానే కాకుండా ఆమె స్పీకర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారి కుమార్తెగా కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్ అని, ఎలక్షన్ క్యాంపెయినర్, ఆమెతోనే నియోజకవర్గం అంతా చేయించి జలదింక మండలంలో మేము మంచి మెజారిటీ తీసుకురావాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జలదింక మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.